హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీ కునాఫాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చూడ్డానికి పిచ్చుకగుల్లాగా ఉంటుందన్నమాట. పైన క్రింద క్రిస్పీగా ఉండి లోపల క్రీమీ టెక్స్చర్తో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెరీ యూనిక్ డెజర్ట్ అనమాట. మరి ఈ కునాఫా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఈ రెసిపీ కోసం 250 గ్రామ్స్ సన్నటి సేమియాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక క్రష్ చేసిన సేమియాని వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మిల్క్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మిల్క్ పౌడర్ లేనట్లయితే మనం 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసాం కదా, దానితో పాటు ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా షుగర్కి బదులు షుగర్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల తొందరగా మెల్ట్ అయ్యి సేమియాలో బాగా మిక్స్ అవుతుంది. 3 నిమిషాల తర్వాత సేమియాని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ లేదంటే నార్మల్ మిల్క్ కానీ యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. మీరు పాలు యాడ్ చేస్తున్నప్పుడు ప్యాన్ మాత్రం నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఎక్కువ హీట్ ఉన్న ప్యాన్లో పాలు యాడ్ చేస్తే పాలు అనేవి అడుగంటిపోతాయి. పాలు ఒక పొంగు వచ్చేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేయండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత పాలని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ బాయిల్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మరోసారి స్పూన్తో బాగా మిక్స్ చేసి కొంచెం యాడ్ చేసుకుంటూ పాలను గరిటెతో మిక్స్ చేసుకుంటూ యాడ్ చేయండి. ఇలా కస్టర్డ్ లిక్విడ్ యాడ్ చేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మరో 5 నిమిషాలు బాయిల్ చేయండి. 5 నిమిషాల తర్వాత 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. ఇలా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల పాల కన్సిస్టెన్సీ అనేది థిక్గా క్రీమీగా వస్తుందన్నమాట. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర అవైలబుల్ లేనట్లయితే 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో పాల కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ బాయిల్ చేయండి. పాల కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఒక బౌల్ కానీ లేదంటే ఒక కప్ కానీ తీసుకొని అందులో వేయించిన సేమియాని 1 ఇంచు మందంతో స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని సేమియా పైన లైట్గా ప్రెస్ చేస్తే అంతా కూడా ఒక లెవెల్కి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ సేమియా పైన మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ని 1 ఇంచు మందంతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దానిపైన మళ్ళీ మనం వేయించిన సేమియాని స్ప్రెడ్ చేయండి. చివరిగా బాదం పప్పు, కాజు, పిస్తా పలుకులతో గార్నిష్ చేయండి. తర్వాత ఈ బౌల్ని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. అంతే అండి, కునాఫా రెసిపీ రెడీ. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.